2019 డిసెంబర్ 12వ తారీఖు అనుకుంటా రైతు సౌభాగ్య దీక్ష అని ఒకటి పెట్టారు. దాంట్లో సిమెంట్ కళ్యాలు దాని అవసరం గురించి చెప్పారు. ఒక వీడియో చూడండి. వచ్చిన పట్టు ఆరేసుకోవడానికి మాకు కళ్యాలు లేవని, అవి సిమెంట్ వేసిన కళ్యాలు ఉండాలి అన్న. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6.5 నెలలు కూడా కాకముందే తమరు రైతు సౌభాగ్య దీక్ష అనేది పూనేసి రైతులకి ధాన్యం ఎండబెట్టుకోవడానికి సిమెంట్ కళ్యాలు కావాలి, ఈ ప్రభుత్వం చేయట్లేదు. సరేనా? 2014 నుంచి 18 దాకా దురంధరుడైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ఉన్నారు కదా, అదే తమరు పాలు మరిగి విమర్శించేంత వరకు 18 వరకు ఉన్నారు కదా. 14-18 మధ్యలో ధాన్యం ఆకాశం ఎండబెట్టేవాళ్ళన్నా, జస్ట్ ఆస్కింగ్ అన్న, ఆకాశం ఎండబెట్టేవాళ్ళ? సర్లేండి. మరి తమరు అధికార పీఠం ఎక్కి రేపు 12వ తారీఖుకి 2 ఏళ్ళు అవుతుందన్న. ఈ 2 ఏళ్లలో మీరు ఎక్కడెక్కడ సిమెంటు కళ్యాలు కట్టించారో, అదే మన దేశంలో మన రాష్ట్రంలో కట్టించారా, పక్క దేశంలోనే కట్టించారో చెప్తే రైతులు అక్కడికి వెళ్ళి ధాన్యం ఎండబెట్టుకుంటారన్న. మనలో అన్నమాట. తమరు రైతు సౌభాగ్య దీక్ష ఎప్పుడు పూనారు, దాన్ని ఎప్పుడు వీడారో కూడా చెప్తారన్న. అంటే ఏం లేదు, మీరు ఆ స్పీచ్ 45 నిమిషాలు ఎంత ఉంది, మహా అద్భుతంగా ఉంది. దాంట్లో మంచి మంచి ప్రవచనాలు వచ్చినాయి. ఆ ప్రవచనాల్లో ఈ 2 ఏళ్ళు తమరు, అంటే 6.5 నెలలు అతను చేయలేదని అడిగారు కదా, ఈ 2 ఏళ్లలో తమరు ఎన్ని నెరవేర్చారో తెలుసుకుందాం మళ్ళీ అన్నమాట. ఈ దీక్ష మరి మీరు వీడారో లేదో నాకు తెలియదు, కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మే 2026 మొదటి 20 రోజుల్లో 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న.